హైవేస్ మనం నిన్న మాట్లాడుకున్నాం. ప్రగతి నగర్ చెందినటువంటి కృష్ణ పావన్ అనబడే ఒక పర్సన్ తన కూతురు జస్విత అని పురుగుల మందు, దాని మీద ఎలికల మందు కలిపి కూల్డ్రింక్ తాపించి ఆ పాప చనిపోయింది. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో సాగుతుల మధ్య ఉందని వెరిఫై చేసి తెలిసింది ఏంటంటే వెళ్ళి బాపట్ల జిల్లా హైదరాబాద్కి వచ్చారు. బికాస్ వాళ్ళ హస్బెండ్ సాంబశివరావు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నంబూరి సాంబశివరావు, నంబూరి కృష్ణ పావని. ఈమె గత కొద్ది నెలలుగా లేదంటే కొద్ది సంవత్సరాలుగా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంది. అందులో నర్వ్ సిస్టమ్, నరాలకు సంబంధించినటువంటి బలహీనత, నరాలకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతూ మెడిసిన్ వాడుతూ ఉన్న ఇంకా రికవర్ అవుతున్న విషయం ఆ క్లారిటీ ఆమెకు రావట్లేదు అండ్ ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఇక నా జీవితం ఇంతే, నేను ఏదో చావాల్సిందే, అది ఇప్పుడే చేస్తా, నేను చచ్చిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి, ఆడపిల్ల కదా, చిన్నపిల్ల, సో ఇద్దరు చచ్చిపోదని చెప్పేసి అనుకుని పురుగు అంటారు ఎలుకల మందు పట్టుకొచ్చి కూల్ డ్రింక్లు కలుపుకొని ఆ పిల్లకి తాగించి ఈమె తాగింది. ఇదంతా కూడా మొన్న ఈవినింగ్ 4:30 అప్పుడు వాళ్ళ హస్బెండ్ నైట్ డ్యూటీ నుంచి వచ్చాడు. ఏంటి పాప లేకపోవట్లేదంటే ఒంట్లో బాగాలేదని పడుకుందని అని అంది. దాన్ని నువ్వు కూడా నలతగా ఉన్నావు అంటే ఒంట్లో బాగాలేదని చెప్పింది. ఓకే అనుకున్నాడు. బట్ ఎర్లీ అవర్స్లో వచ్చేసి అతనికి డౌట్ కొట్టింది. అప్పటికే పాప కష్టంగా అనిపించింది. ఇమీడియట్గా ఇద్దరు ఆసుపత్రి పట్టుకెళ్ళాడు. దాని ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పాప చనిపోయింది అన్నారు. ఫుడ్ పాయిజన్. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ విషయం ఈమె చెప్పింది. ఫుడ్ పాయిజన్ అయింది ఇద్దరు, అందుకే అలా ఉందో ఇది అని చెప్పేసి పిల్లలకన్నాక ఫుడ్ పాయిజన్ అయిద్దని చెప్పి చదవను అనుకున్నాడు పాప. బట్ ఈమెకి సంబంధించిన ఆసుపత్రి అడ్మిట్ చేశాక పాయిజన్ రా బాబా అని డాక్టర్లు చెప్పాక ఇక అప్పుడు పోలీస్ కేసు అవటం, పాప బాడీని పోస్ట్మార్టం పంపడం, ఈమెకి ఐసీయూలో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. మొత్తం వెరిఫై చేసి తెలిసిందేంటి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే సైకలాజికల్గా ఈమె ఫీల్ అయింది, ఈ నరాల వ్యాధితో నేను ఏదో ఒకటి చచ్చిపోతా, దెన్ అప్పుడు నా బిడ్డ కూడా అనాథ అవుతుంది, వద్దు నాతో పాటు బిడ్డ కూడా పోవాలని చెప్పి అలా చేసింది. మరలా చెప్తున్నా, కరోనా తర్వాత భయంకరమైన సైకలాజికల్ ఇష్యూస్ అనమాట. పిల్లకి అంతా బాగానే ఉంది, ఈమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈమె చనిపోతే పిల్లలు ఎందుకు అనాథేద్ది? ఇవాళ ఆయనకి పిల్లలంటే ప్రేమ ఉంటుందా, బిడ్డ అంటే? మరలా చెప్తాను కదా, రీసెంట్ టైమ్స్లోనే కదా ఓవరాల్గా నేను ఫస్ట్ టైం మీకు రివీల్ చేస్తాను ఈ మాట. నేను లేడీస్కి చాలా దూరంగా ఉంటా, ఎంతవరకు మాట అంతవరకు మాట్లాడతా, మ్యాక్సిమం దూరంగా మాట్లాడి ఫోన్లోనే మాట్లాడతాను. రియల్గా ఎదురుగా అన్నప్పుడు మా ఫ్యామిలీ తప్ప మీతో నేను మాట్లాడి ఇప్పుడు మాట్లాడి జస్ట్ విషయం ఏంటి కలుపుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే అసలు ఈ మధ్యలో లేడీస్ ఒక్కొక్కరు ఎలా ఉంటారు ఏంట్రా బాబు అన్నప్పుడు, వద్దురా బాబు ఎంత దూరం అంత మంచిదన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేను అందరిని కాదు కొందరనే అంటున్నా. ఆ కొందరిలో ఎవరు మనకు కనపడతారంటే తెలియదు కదా, సో అందుకే వద్దు, ఏదంటే ఫోన్లో మాట్లాడి చెప్తాను అంతే. అందుకే నేను నెంబర్ కూడా ఎవరికి ఇవ్వను, ఏదంటే మెయిల్లో మాట్లాడి అంట. మన దగ్గర అయితే బాగా తెలిసిన వాళ్ళు అనుకో, మీరేమి ఇంటికి రావద్దులే, ఫోన్లో చెప్పండి ఏంటని చెప్పేసి అంటాను అనమాట. నేను ఎవరిని తక్కువ చేయట్లా, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మీరు కూడా ఎవరికైనా సరే ఫోన్లోనే చక్కబెట్టండి. అరే మనం కూడా మంచిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి చూడండి, బట్ బీ కేర్ఫుల్.